నమస్కారం ఈ వార్తలకు స్వాగతం. గడిచిన 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలి కొదిలేసినప్పటికీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలి కొదిలేసినప్పటికీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలిపారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన కష్టాలకు తోడు గత పాలకుల విధ్వంస పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గాని 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు, ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ ఉదయం ప్రారంభం కాగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గీతం యూనివర్సిటీకి సంబంధించి సుమారు 5,000 కోట్ల భూదోపిడీ జరిగిందని, దీనిపై తక్షణమే చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు ప్లకార్డులతో పోడియం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిరోజు సభను అడ్డుకోవడం మీకు అలవాటుగా మారింది అని ఆయన ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానం ఆమోదం పొందదని ముందే తెలిసినప్పటికీ కావాలని నిరసనలు చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో ఆ గందరగోళం మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే 33,000 కోట్లు కేటాయించడం సీఎం చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూ డౌన్ పేరిట ఛార్జీలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని పవన్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పులను 35,000 కోట్ల పెండింగ్ బిల్లును వదిలి వెళ్లిందని విమర్శించారు. ఇందులో ఇప్పటికే 25,000 కోట్ల బకాయిలను తాము ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా
అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మీరు మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? విచ్ఛిన్నం, ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్ క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా ఇంత ఆశయాలతో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదుల సముద్రాల నుంచి తెచ్చిన పవిత్ర జల కలశాలలో శోభయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభయాత్రలో దేవస్థాన వేద పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీరా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించి మహా కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జల కలశాలతో కనకదుర్గ నగర్ నుండి ఇంద్రకీలాద్రి వరకు శోభాయాత్ర నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వేద పాఠశాల విద్యార్థులు జల కలశాలను ధరించి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. दीक्षा तयाग्निर्दीक्षया दीक्षितः ययाग्निर्दीक्षया दीक्षितः तया आत्मा दीक्षया दीक्षयामि अंतरिक्षं दीक्षा तया दीक्षितः आत्मा दीक्षया दीक्षयामि ओषधयो दीक्षा तया सोमो राजा दीक्षया दीक्षितः यया सोमो राजा दीक्षया दीक्षितः आत्मा दीक्षया दीक्षयामि वाक् दीक्षा तया प्राणो दीक्षया दीक्षितः यया प्राणो दीक्षया दीक्षितः आत्मा दीक्षया दीक्षयामि पृथिवी त्वादीक्षमाणमनुदीक्षताम् अन्तरिक्षं त्वादीक्षमाणमनुदीक्षताम् वाक्त्वादीक्षमाणमनुदीक्षताम् अधस्त्वादीक्षमाणमनुदीक्षन्ताम् सामानुत्वादीक्षमाणमनुदीक्षन्ताम् यजोगुणत्वादीक्षमाणमनुदीक्षन्ताम् अहत्तरात्रिश्च कृहिष्टवृष्टिश्च विशिष्टापतिश्च आपसौषधश्च ऊर्कसूर्दाद సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరుతో 94 లక్షల భారీ వంచనకు పాల్పడిన కిలాడిని అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న వెల్లడించారు. ఓఎల్ఎక్స్ వేదికగా అమాయకులను బురడి కొట్టిస్తూ 3 రాష్ట్రాల్లో పోలీసులకు సవాలుగా మారాడని చెప్పారు. ఆన్లైన్ వేదికలపై లావాదేవీలు జరిపేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె నిందితుడు మాట్లాడుతూ అతను చేసిన మోసాన్ని వివరించారు. ఏలూరు జిల్లా నాగన్నగూడెంకి చెందిన భీముడు అజిత్ కుమార్ గరణ మోసాలకు తెరలేపాడన్నారు. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ లో కారు డీలర్ గా నటిస్తూ అమ్మకాదారులను యజమానిగా నటిస్తూ డీలర్లను సంప్రదించి మధ్యవర్తిత్వం వహించేవాడని, ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆ నగదును తెలివిగా తన వద్ద ఉన్న
మ్యూల్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించేవాడన్నారు. నగదు జమ అయిన వెంటనే నిందితుడు బంగారాన్ని కొనుగోలు చేసి దానిని బెంగళూరు, తమిళనాడు వంటి ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకునేవాడని అజిత్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు. సుమారు 94 లక్షల రూపాయల మేర మోసం చేసిన ఈ కిలాడి నుంచి 37 లక్షల నగదు, 49 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అండ్ తమిళనాడులో కూడా ఒక 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను ఈ కేసెస్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్, అంటే గ్రానైట్ కంపెనీలోని చీటింగ్, ఇంకా సమ్ అదర్ చీటింగ్ కేసెస్ కూడా దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇతను కమిట్ చేసిన అయితే ఒక 50 దాకా కమిట్ చేశాడు. కానీ కొన్ని మటుకి దే హావ్ గాన్ అండ్ దే హావ్ గివెన్ కంప్లైంట్స్. సో అదర్ కేసెస్ 20, ఇప్పుడు మా దగ్గర ఒక 12 యాజ్ ఆఫ్ నౌ 32 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఎన్పీడబ్ల్యూస్ కూడా ఆ ప్రీవియస్ కేసెస్ లో కొన్ని వాటిలో అరెస్ట్ కాబట్టాడు. దాని తర్వాత కూడా హీ డిడ్ నాట్ స్టాప్ అండ్ కంటిన్యూస్ గా ఇతను చేస్తూనే ఉన్నాడు. సో దాంట్లో భాగంగా సిన్స్ ఈజ్ అబ్స్కాండింగ్ ఎన్పీడబ్ల్యూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్పీడబ్ల్యూస్ టోటల్ 3 ఇష్యూ చేశారు. తెలంగాణ నుంచి ఒక 2 ఇష్యూ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీస్ హ్యాస్ ఇష్యూడ్ 1 ఎన్పీడబ్ల్యూ. సో ఈ కేసులో మాకు వచ్చిన కేసులో మేము స్టార్టెడ్ ట్రాకింగ్ ఇది లేకుండా నెమ్మదిగా ట్రాక్ చేస్తూ అండ్ వీ హావ్ డెవలప్ సోర్సెస్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ కంటెంట్ తెలుసుకున్నాము. దాదాపు ఇతను మోడల్స్ ఆపరేండి ఏంటంటే, ఇతను OLX ప్లాట్ఫామ్ లోని ఒక కార్ చూస్తాడు. ఆ కార్ చూసిన వెంటనే అతను డీలర్ గా ఇంపర్సనేట్ చేసి నాకు ఆ కార్ కావాలి, ఆ కార్ కి సంబంధించి కొనడానికి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా బ్రాడీపేట UTF కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు చర్చా వేదిక ప్రతినిధులు వసుంధర, రామచంద్రయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని అమరావతి రాజధాని నిర్మాణం, భూ సమీకరణ రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం మెట్ట భూముల రాజధాని పెట్టాలని చెప్పినప్పటికీ టీడీపీ ప్రభుత్వం 3 పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. మొదటి విడత రైతులకే న్యాయం చేయాలని ప్రభుత్వం, 2వ విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజధాని పరిధిలో 2 లక్షల ఎకరాలు సేకరించి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించారు. నష్టం జరుగుతూ ఉంది, అపకారం జరుగుతూ ఉంది అని భావించినప్పుడు తాను కూడా స్వయంగా పాల్గొంటూ ఆ ఉద్యమ కార్యకర్తలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ కృషి చేస్తూ ఉన్నటువంటి డాక్టర్ కుర్రా వసుంధర్ గారు, అట్లాగే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెంటర్ ఫర్ SSS ఆ సంస్థలో చాలా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి మన రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా చక్కని అంశాలని, సమాచారాన్ని అందజేసినటువంటి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, అట్లాగే ఈరోజు ప్రజానీకంలో మధ్యతరగతి ప్రజలతో సహా బాధపడేటటువంటి ప్రధానమైనటువంటి అంశం వైద్య సేవలకు చెల్లిస్తూ ఉన్నటువంటి భారీ మూల్యం. దాదాపు పెద్ద చిన్న ఆదాయ వర్గాల్లోనే కాకుండా మధ్య ఆదాయ వర్గాల్లో కూడా చాలా చెప్పుకోలేంత బాధ. హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండలేరు. వెళ్ళిన తర్వాత ఆ కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ బిల్లులు చూసి గుండెలు అవసేటటువంటి ప్రజలు ఈనాడు ఉండగా, అటువంటి సందర్భంలో ప్రభుత్వ రంగంలో ఉండవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి PPP పద్ధతిలో ప్రజలను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఉద్యమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు,
అట్లాగే గుంటూరు ప్రచురణార్థం ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి రామకృష్ణ కోరారు. నేడు 2/7 బ్రాడీపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 11 మండలాలలో 40 గ్రామాలలో సుమారు 6,000 ఎకరాల భూములు సేకరించినట్లు అధికారులు తెలియజేశారని, ముందుగా ఆయా రైతులకు సమాచారం తెలపకుండా, గ్రామ సభలు జరపకుండా, కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా 250 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మాణం చేయనున్నట్లుగా ప్రకటించడంతో ఆయా మండలాల గ్రామాలలోని రైతులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువను ఆధారం చేసుకుని నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలియజేయడం సరికాదని, 3 పంటలు పండే సారవంతమైన అమరావతి, గుంటూరు నగరాలను ఆనుకుని ఉన్న ఈ భూములకు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జిల్లా మండల రెవెన్యూ అధికారులకు, హైవే అథారిటీ అధికారులు అర్జీల ద్వారా తమ నిరసనను తెలియజేసినా అధికారుల నుండి స్పందన లేదని రైతాంగం ఆందోళన చెందుతున్నట్లు తెలియజేశారు. గతంలో హైవేల నిర్మాణానికి 70 మీటర్ల వెడల్పు కోసం భూములు సేకరించి నిర్మాణం చేస్తారని, మరి ఇప్పుడు 250 మీటర్ల వెడల్పుకు భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ కోసం సుమారుగా 190 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ కోసం భూముల్ని సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మేము రింగ్ రోడ్డుకి కానీ రాజధాని అభివృద్ధికి కానీ వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాటికి కట్టుబడి ఉంటాం, అభివృద్ధి చేయాల్సిందే. అయితే దీనికి మన జిల్లాలో 11 మండలాలు 40 గ్రామాల్లో 6,000 ఎకరాలు బాగా సారవంతమైనటువంటి దాదాపుగా 3 పంటలు పండేటువంటి 6,000 ఎకరాల భూములు సేకరించాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే దీంట్లో విషయం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏం చేయాలంటే భూములు సేకరించేటప్పుడు మొట్టమొదటిసారి చేయాల్సినటువంటి పని ఏ గ్రామంలో ఎవరెవరు భూములు తీసుకుంటున్నామో ముందు టమ్కేయాలి, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, పలానా రోజు గ్రామ సభ జరుగుతుందని చెప్పేసి చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత గ్రామ సభ జరిపి ఆ రైతుల యొక్క అబ్జెక్షన్స్ నోట్ చేసి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటికి రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటి ఏమీ జరగల. అలైన్మెంట్ అక్కడక్కడ కొన్ని వేశారు, ఇక్కడ దాకా భూమి పోద్దని. దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది. మామూలుగా గతంలో హైవేలకు భూములు తీసుకుంది ప్రభుత్వం, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భూములు తీసుకుంది. అయితే ఎంత తీసుకుంది? 70 మీటర్లు పొడవు వెడల్పు తీసుకుంది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? 250 మీటర్లు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రకటన చేసేసారు. మరి 70 మీటర్లు ఎక్కడ, 250 మీటర్లు ఎక్కడ? ఈ భూమిని కోల్పోయేటువంటి రైతులు దాదాపుగా చిన్న రైతులు, పెద్ద రైతులు అనేటువంటిది కాదు. ఈ భూముల్ని ఈ రకంగా తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎంత అవసరం అని తీసుకోండి, వాటిని అభివృద్ధి చేయండి. ఒకటి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఏముందంటే ఇప్పుడున్నటువంటి వాల్యూ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 4 రెట్లు ఇస్తామని ఉంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ భూములన్నీ చాలా మాది పాత గుంటూరు అండి. మాది పొలం వచ్చేసి పొత్తూరు అంకిరెడ్డిపాలెం కింద వస్తుంది. నాది ఎకరం పొలం పోతుందండి, ఎకరం 5 సెంట్లు పోతుంది. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పిన పట్టు ప్రతి ఒక్కటి కూడా వాస్తవమేనండి. రైతులు చాలా నష్టపోతున్నారు ఈ విషయం వల్ల. మాకు ఇంతవరకు గ్రామ సభలు అనేది నిర్వహించలేదు. మాకు ఒక నోటీస్ ఒకటి వచ్చింది నాకు. అది కూడా మా పొత్తూరు గ్రామం మొత్తం మీద, అంకిరెడ్డిపాలెం మొత్తం మీద నా ఒక్కదానికే నోటీస్ వచ్చింది. వెళ్ళి జాయింట్ కలెక్టర్ని నేను కలిశాను, మాట్లాడాను. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు నా సమస్యలని విని. ఇంకా విషయం ఏంటంటే విఆర్ఓలు కానీ సర్వేయర్లు కానీ ఎవ్వరూ కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇంతవరకు మా గ్రామానికి వచ్చి అసలు మీకు ఇది పోతుంది, ఇది ఉంటుంది, ఈ రైతుది పోతుంది, సార్ చెప్పినట్టుగా పలానా వాళ్ళ పేరుతో ఇది పోతుంది, ఇంత భూమి పోతుంది, 1 ఎకరం ఉంది, అరెకరం పోతుందంటే ఆ రైతు కాస్త కోస్తో హ్యాపీగా ఉంటాడు. అలా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి మాకు లేదు. కాబట్టి మేమేం అడుగుతుంది ఏంటంటే సార్ చెప్పినట్టుగా మాకు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వండి. గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు. రెండోది ఏంటంటే 2013 చట్టం ప్రకారం మాకు అన్నీ వర్తింపజేసేలాగా
రైతు అన్యాయం జరగకుండా రైతు ప్రతి ఒక్క అంజుమాన్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయాలని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. మంగళగిరి అంజుమాన్ స్థలం ఐటీ పార్క్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు అంజుమాన్ స్థలం ఇస్తూ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసే విధంగా డిజైన్ చేశారని తెలిపారు. ఈ డిజైన్ సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ పోర్టల్లో ఉండడమే ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సైతం అంజుమాన్ భూముల విషయంలో స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. మైనార్టీల ఆస్తులను కాపాడలేని స్థితిలో గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఉన్నారని విమర్శించారు. నగరంపాలెం ఈద్గా మైదానంలో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నూరి ఫాతిమా మాట్లాడారు. ఎక్కడా కూడా ఎందుకనంటే మేము ఎలాగో దాన్ని తీసేసుకుంటాము, మేము ఎవరి మాట వినము, మాకు అనవసరం. ఈ పబ్లిక్ క్రైటీరియా ఇచ్చింది కూడా, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా ఇప్పుడు దాకా కూడా దాన్ని తీసుకోలేదు. దాదాపుగా 5,000 మంది వరకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇప్పుడు దాకా కూడా దాని గురించి స్పందన లేదు. దీంట్లో ముఖ్యంగా మీ ముందు రావడానికి ఏంటి అనంటే, మేము ఆ రోజు ఎమ్మెల్యే గారిని, నజీర్ గారిని ఒక ప్రశ్న అడిగాం. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏమైంది అని అంటే ఆయన అక్కడ ఏం చెప్పారు అంటే, మేము డిస్కస్ చేసుకుంటాము, మేమందరం డిస్కస్ చేసుకొని మేమందరం మాట్లాడుకొని మేము ఒక నివేదిక తీసుకొని వస్తాము, ఉన్న ఇక్కడ వాళ్ళందరినీ చర్చిస్తాము అని చెప్పారు. చర్చ ఏమైంది, ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఇప్పుడు దాకా 1 నెల పైనే అవుతుంది, కానీ దాని మీద ఆన్సర్ లేదు. అజీజ్ గారు మరి చైర్మన్, ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, మీరు పిలిచి మాట్లాడతానన్నారు కదా, అంటే మేము వదిలేసామని అనుకుంటున్నారేమో, వదిలిపెట్టలా. దీని గురించి మా ఎమ్మెల్సీ గారు అడిగితే ప్రశ్న వేశారు. ఏంటి సార్ దీని గురించి ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వేయటం జరిగింది. దీనికి సమాధానం ఏంటి సార్, దీన్ని ప్రాపర్టీ తీసుకుంటున్నారా మీరు, ఏంటి అని అంటే అవును మేము తీసుకుంటున్నాం అన్నారు. దాని గురించి చర్చ జరగలేదు. ఎందుకనంటే లడ్డూ విషయం వచ్చి దీని గురించి చర్చ జరగలేదు. మా ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అడిగితే దాని గురించి స్పష్టంగా మేము తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ మేము అడుగుతుంది ఒకటి, మేము ప్రొసీడింగ్స్ అడుగుతున్నాం, మేమేం అడగట్లేదు. మీరు 33 సంవత్సరాలు మేము లీజ్కి తీసుకుంటామంటున్నారు. లీజ్ అనే విషయం ఎక్కడా కూడా రాలేదు. మరి దానికి వెళ్ళాల్సిన ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు. మరి మీరు తీసుకుంటుంది ఏదో ప్లాన్ కూడా వేశారంట. ఎవరు, లోకేష్ గారు ప్లాన్ వేశారు. ఏంటి ఇక్కడ ఏం కడుతున్నాము, ఎలా కడుతున్నాము, దీన్ని తీసుకున్నాం, ఏదో మీ ప్రాపర్టీ అది, మీరు ఎలా పడితే అది చేయడానికి. ఏం మైనార్టీలు లేరంటారా, మీకు కూడా రేపటి రోజు ఎలక్షన్ రాదంటారా, లేకపోతే మైనార్టీ ఓట్లతో మీరు గెలవలేదంటారా? నాకు అర్థం కాదు ఈ ప్రభుత్వానికి. ఏదో మేము వాళ్ళని ఎలాగైనా మోసం చేయొచ్చు. నిజంగానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు అండగా ఉంటాము చేస్తామని చెప్పి గెలిచిన దగ్గర నుంచి 4% రిజర్వేషన్ లేదు, వక్ఫ్ బిల్కేమో మీరు మద్దతు ఇచ్చారు. మరి అలాగే ఈ రోజు 71.57 ఎకరాలని కాజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.